చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావాశ్చతుర్వేద విదేకపాత్. 4 వేదములలోనూ ఈ గదాగ్రజుడు గోచరిస్తాడు. నిజానికి పరమేశ్వరుని ప్రాభవమే 4 వేదములలో ప్రతిపాదించబడిన పరమార్థం. విరాట్ పురుషునిగా, సూత్రాత్మగా, అవ్యక్తాకృత మూర్తిగా, తురీయాకృతిగా మహర్షులు కొనయాడిన చతుర్మూర్తి విష్ణుమూర్తి. భగవంతుని చతుర్భుజుడని కీర్తించడం పరిపాటి. శంఖ చక్ర గదా పద్మాలతో శోభిల్లూగే 4 బాహువులు ప్రాణికోటికి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే 4 వరాలు. వాసుదేవ సంకర్షణ ప్రద్యున్మ అనిరుద్ధ రూపాలలో 4 వ్యూహాలను రచించి చతుర్మాహ్యుడు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తాడు. దుష్టులు ఏ మూలకు పారిపోయినా ఈ బాహువులను వ్యూహాలను తప్పించుకోలేరు. 4 వైపులా పరమాత్మకు ప్రవేశం ఉంది. నలుదిక్కులా ప్రసరించే అతని దృక్కులను అన్ని చిక్కులు చిక్కిపోతాయి. జాగ్రత్త, స్వప్ని, సుషుప్తి, తురీయావస్థలలో కూడా చతురాత్మ తన చాతుర్యాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. ఈ చతురాత్మ ఒకే భవంలో 4 భావాలను వెలయిస్తాడు. 4 వేదాలు కూడా ఆయన పాదాలను సేవించి అందులో ఒక పాదమే ఈ దృశ్య జగత్తుని చాటి చెప్పాయి. ఒక పాదమే ఇంత విలక్ష చైతన్యాన్ని వెజ్జల్లగలిగితే 4 పాదాలు మరింత తేజోవంతంగా ఉంటాయో ఊహించలేము. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావాశ్చతుర్వేద విదేకపాత్. 4 వేదములలోనూ ఈ గదాగ్రజుడు గోచరిస్తాడు. నిజానికి పరమేశ్వరుని ప్రాభవమే 4 వేదములలో ప్రతిపాదించబడిన పరమార్థం. విరాట్ పురుషునిగా, సూత్రాత్మగా, అవ్యక్తాకృత మూర్తిగా, తురీయాకృతిగా మహర్షులు కొనయాడిన చతుర్మూర్తి విష్ణుమూర్తి. భగవంతుని చతుర్భుజుడని కీర్తించడం పరిపాటి. శంఖ చక్ర గదా పద్మాలతో శోభిల్లూగే 4 బాహువులు ప్రాణికోటికి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే 4 వరాలు. వాసుదేవ సంకర్షణ ప్రద్యున్మ అనిరుద్ధ రూపాలలో 4 వ్యూహాలను రచించి చతుర్మాహ్యుడు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తాడు. దుష్టులు ఏ మూలకు పారిపోయినా ఈ బాహువులను వ్యూహాలను తప్పించుకోలేరు. 4 వైపులా పరమాత్మకు ప్రవేశం ఉంది. నలుదిక్కులా ప్రసరించే అతని దృక్కులను అన్ని చిక్కులు చిక్కిపోతాయి. జాగ్రత్త, స్వప్ని, సుషుప్తి, తురీయావస్థలలో కూడా చతురాత్మ తన చాతుర్యాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. ఈ చతురాత్మ ఒకే భవంలో 4 భావాలను వెలయిస్తాడు. 4 వేదాలు కూడా ఆయన పాదాలను సేవించి అందులో ఒక పాదమే ఈ దృశ్య జగత్తుని చాటి చెప్పాయి. ఒక పాదమే ఇంత విలక్ష చైతన్యాన్ని వెజ్జల్లగలిగితే 4 పాదాలు మరింత తేజోవంతంగా ఉంటాయో ఊహించలేము. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావాశ్చతుర్వేద విదేకపాత్. 4 వేదములలోనూ ఈ గదాగ్రజుడు గోచరిస్తాడు. నిజానికి పరమేశ్వరుని ప్రాభవమే 4 వేదములలో ప్రతిపాదించబడిన పరమార్థం. విరాట్ పురుషునిగా, సూత్రాత్మగా, అవ్యక్తాకృత మూర్తిగా, తురీయాకృతిగా మహర్షులు కొనయాడిన చతుర్మూర్తి విష్ణుమూర్తి. భగవంతుని చతుర్భుజుడని కీర్తించడం పరిపాటి. శంఖ చక్ర గదా పద్మాలతో శోభిల్లూగే 4 బాహువులు ప్రాణికోటికి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే 4 వరాలు. వాసుదేవ సంకర్షణ ప్రద్యున్మ అనిరుద్ధ రూపాలలో 4 వ్యూహాలను రచించి చతుర్మాహ్యుడు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తాడు. దుష్టులు ఏ మూలకు పారిపోయినా ఈ బాహువులను వ్యూహాలను తప్పించుకోలేరు. 4 వైపులా పరమాత్మకు ప్రవేశం ఉంది. నలుదిక్కులా ప్రసరించే అతని దృక్కులను అన్ని చిక్కులు చిక్కిపోతాయి. జాగ్రత్త, స్వప్ని, సుషుప్తి, తురీయావస్థలలో కూడా చతురాత్మ తన చాతుర్యాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. ఈ చతురాత్మ ఒకే భవంలో 4 భావాలను వెలయిస్తాడు. 4 వేదాలు కూడా ఆయన పాదాలను సేవించి అందులో ఒక పాదమే ఈ దృశ్య జగత్తుని చాటి చెప్పాయి. ఒక పాదమే ఇంత విలక్ష చైతన్యాన్ని వెజ్జల్లగలిగితే 4 పాదాలు మరింత తేజోవంతంగా ఉంటాయో ఊహించలేము.